హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే నేను మా ఇంట్లో బిర్యానీ వేస్తున్నానండి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా మంచిగా వచ్చింది కదా. చాలా టేస్టీగా కూడా ఉందండి. మేము ఆల్రెడీ టేస్ట్ చేసేసాము, చాలా బాగుంది. సో ఎలా చేసేద్దామో చూసేద్దామో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మేము చికెన్ తీసుకున్నామండి. మేము ఊర్లో ఉంటాం కదా, అప్పటికప్పుడు మాకు చికెన్ బిర్యానీ కావాలని పిల్లలు అడిగితే మేము సిటీకి అయితే వెళ్ళలేము కదా, అందుకని నేనే ఇంట్లో సింపుల్గా ఈజీగా చేసేస్తానండి. ఎక్కువ మసాలాలు అవి ఏమి వాడను, మామూలుగా సింపుల్గా చేసేస్తాను. ఫస్ట్ చికెన్ ముక్కల్ని తీసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత కారము, పసుపు, అలాగే నూనె, తర్వాత అల్లము, ఇంకా అందులోకి కొంచెం పెరుగు, మంచిగా గడ్డ లాంటి పెరుగు వేసుకొని మంచిగా దాన్ని ఇదంతా కలుపుకోవాలి. అలాగే ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవాలి కొంచెము, ఎందుకంటే ముక్కలకి కారం అనేది బాగా పట్టుకుంటుందన్నమాట. టేస్టీగా కూడా ఉంటాయి పీసెస్. అందుకని ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. వీటిని ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత బాస్మతి బియ్యం ఉంటాయి కదా, వాటిని నేను అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద గంజి పెట్టుకొని ఇందులో బిర్యానీలో కావాల్సిన మసాలాలన్నీ వేసాను. షాజీరా, చెక్క, ఆకు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసాను. ఇవన్నీ మంచిగా కొంచెం వేగాలి, వాసన వస్తాయి కదా, స్మెల్ వచ్చేదాకా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం కళ్యామాకు, తర్వాత అలాగే కొంచెం పుదీనా, ఇవన్నీ వేసి వీటిని మంచిగా మిక్స్ చేసి రెడ్డిష్ వచ్చే వరకు వేయించాలన్నమాట. ఉల్లిపాయలు మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఫస్ట్ ముక్కలన్నీ కలిపి, ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని తీసేసి మనము ఇందులో వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఇలా రెడ్ కలర్ వచ్చినాక వేగిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని తీసి ఇందులో వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము అన్నం వండుకోవాలి కదా, అందుకోసమని వేరే గంజి పెట్టుకొని అందులో నేను కొంచెం ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు వేయించాను. ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలి, ఎందుకంటే మనం లాస్ట్కి అన్నం మీద కొంచెం చల్లుతాం కదా బిర్యానీలో, కాబట్టి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో షాజీరా, అలాగే లవంగం, ఆకు, అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం బియ్యానికి సరిపడా, అంటే నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. బియ్యం ఒక 2 కప్స్ తీసుకుంటే వాటర్ ఒక 4 కప్స్ కంటే ఎక్కువనే పోసాను, ఎందుకంటే మనం దానిలోనే ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువనే పోసాను అన్నమాట. ఇలా వేసిన తర్వాత దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ చూసారా ఉడికిపోయింది కదా, ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం మామూలుగా గరం మసాలా అంటే కూడా గరం మసాలా ఏమి వేయలేదు, ధనియాల పొడి మాత్రమే వేసాను. ఎక్కువ ఏం మసాలాలు ఏమి యూజ్ చేయలేదు ఇందులో. ఇలా సాల్ట్ ఉన్న మసాలా వేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా ఉడికిపోయింది కదా, ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని కొంచెం గ్యాస్ ఆఫ్ వేసాను, ఎందుకంటే మనం అన్నం కావాలి కదా, అందుకే కొంచెం గ్యాస్ ఆఫ్ వేసి పక్కన పెట్టాను అన్నమాట. అలా మసాలా కొంచెం కసూరి మెతి వేసాను. ఇది వేస్తే స్మెల్ బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది కూడా టేస్ట్, అందుకనే కసూరి మెతి ధనియాల పొడి వేసాను అన్నమాట. అంతలోపు మనము రైస్ చూద్దాము. అన్నము ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి, ఎందుకంటే మనం రైస్కి కొంచెం సాల్ట్ పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకే ఇందులోనూ కొంచెం సాల్ట్ వేసి ఇలా మరుగుతున్న వాటిలోకి మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్లో తీసి డైరెక్ట్గా ఇందులో వేస్తున్నాను.
ఇలా మొత్తం బియ్యం ఇందులోకి వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఉడకాలండి. బియ్యము అన్నం మనకు 1/3 అంతే 1/3 వరకు, అంటే పూర్తిగా ఉడకకుండా కొంచెం సగం ఉడికే వరకు ఉంచాలన్నమాట. ఇలా ఉడికిపోయింది కదా మనకు అన్నం. ఇలా ఉడికిపోయిన తర్వాత మనము ఫస్ట్ చికెన్ కర్రీ ఉంది కదా, దాన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఈ రైస్ని అంతా తీసుకొని పెట్టుకోవాలి. ఆ రైస్ మొత్తం వాటర్ ఏమీ పడకుండా ఓన్లీ అందులో నుంచి జాలి గంటతోటి అన్నం తీసి ఈ గంజులో వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్నం వేసుకున్న తర్వాత దీని మీద పుదీనా ఆకులు, అలాగే మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు, కసూరి మేతి, కొంచెం లాస్ట్ ఫైనల్ టచ్గా నెయ్యి కూడా వేసానండి. నెయ్యి కూడా వేసి మూత పెట్టాను. నేను దీనికి నుంచి బయటికి గాలి వెళ్ళకుండా ఏం చేశానంటే, మనం చపాతీలు చేసుకునే పీట ఉంటుంది కదా, మా ఇంట్లో ఒక బండ ఉంది అన్నమాట రౌండ్ది, అది పెట్టేశాను దాని నుంచి బయటికి వెళ్ళకుండా. అలా పెట్టిన తర్వాత ఒక 5 minutes 10 minutes అంతే ఉడికిన తర్వాత చూసారా అండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇది మంచిగా వచ్చింది. అన్నం కూడా మంచిగా అయిందండి, పలుకు మీద మంచిగా అయింది అన్నము. చూడడానికి కూడా చాలా బాగా కనబడుతుంది. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని అంతా నేను తీసి ఒక దాంట్లో ఒక ఏమంటారు బేసన్లో వేసాను. బేసన్లో వేసి మంచిగా మొత్తం మిక్స్ చేసి పెట్టారన్నమాట. మా పిల్లలకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టము. సో వాళ్ళైతే ఆగడం లేదు, వేయమని అడుగుతున్నారు. చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. తర్వాత ప్లేట్లో వేసి పిల్లలకు తినిపించాను. చూసారు కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బిర్యానీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.